సో మీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా సినిమాలో మీకు రిలేట్ అయినాయా? అలాంటివి ఏమి లేవండి. అలాంటి ఏం లేదు. టోటల్ ఒక దాని చుట్టూ ఆ ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే రియల్ లైఫ్లో అంటే మనం ఎక్కడో చదివింది, ఆ పేపర్స్ చదివింది, రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ అక్కడక్కడ వింటుంటాం, చదువుతుంటాం కదండి. వాటిని కూడా ఫన్గానే చెప్పాం. అది కూడా ఫన్గానే చెప్పాం. అదే ఈ సినిమాకి ప్లస్. అంటే ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయలే, నవ్వుకోండి వెళ్ళిపోండి అంతే. ఓకే. సో పెళ్ళిగాని ప్రసాద్ అనే టైటిల్ మన అంటే ఆ టైటిల్ వినగానే మనకు గుర్తొచ్చేది వెంకటేష్ గారే. సో వెంకటేష్ గారికి ఏమైనా తెలుసా ఈ మూవీ గురించి? 100% అండి. నేను సంక్రాంతికి వస్తున్న క్యారెక్టర్ చేయాల్సింది. అప్పుడు మున్నార్కి వెళ్ళినప్పుడు చెప్పాను వెంకటేష్ గారికి, సార్ ఇలా చేస్తున్నాను సార్. ఓ ఓకే మామ, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. అంటే వెంకటేష్ గారి కెరీర్లోనే ఒక ఐకానిక్ క్యారెక్టర్ అది మనకు మీరు అన్నట్లు ఇంకా ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్. ఈ సినిమా కూడా ఏమాత్రం ఆ క్యారెక్టర్కి మచ్చలేకుండా, తక్కువ చేయకుండా ఇంకా ఆ క్యారెక్టర్ పెంచే విధంగా ఉంటుంది. సో అంత జాగ్రత్తలు తీసుకున్నాం. సో మాకు వెంకటేష్ గారి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాకి. థ్యాంక్ యూ. సో అంటే అప్పట్లో ఆ సినిమా జరిగినప్పుడు ఆ సినిమాలో ఆయనకి పెళ్లి సంబంధాలు దొరకక ఆయన బాధపడుతూ ఉంటారు, కానీ దానికి ఒక రీజన్ ఉండదు. కానీ ఈ దీంట్లో మాత్రం కట్నం అనే రీజన్ ఉంది. సో మీరు ఆ సినిమాలో ఏమైనా ఇన్సిడెంట్స్ ఇక్కడ? లేదు, ఏం వాడలేదండి. ఓన్లీ ఆ టైటిల్ మాత్రమే వాడడం జరిగింది. ఈ కట్నం అనే ఆ డౌరీ విషయం అయితే మాత్రం మా ఫాదర్ సైడ్ నుంచి వచ్చే ఒక స్ట్రిక్ట్ రూల్స్ కాబట్టి అది డెఫినెట్గా ఫన్ తెప్పిస్తుంది. అది తప్పకుండా. సో అది మాత్రం బాగా హైలైట్ చేస్తూ వచ్చాం. మరి లాస్ట్ కట్నం తీసుకున్నారో లేదో అన్నది చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. మరి టీజర్లో ఎక్కడ హీరోయిన్ చూపించలేదన్న? ఇప్పుడు దీంట్లో 2 కాన్సెప్ట్లు ఉంటాయండి. ఇది హీరో క్యారెక్టర్స్కి సంబంధించిన టీజర్. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, ఇక్కడంతా వాళ్ళ ఫ్యామిలీ. చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ పెట్టే చెప్పచ్చు వాళ్ళు ఎంత దండుబాలి ఫ్యామిలీ అని. సో కాబట్టి వాళ్ళకి సంబంధించింది ఒక టీజర్ వదులుతాం. ఒప్పుకుర్రని వాళ్ళతో కూర్చురా తిన్నీకి ఏదో మొత్తాన్ని చేశారు, నన్ను అలా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అదైతే వాళ్ళు చేసిన పనే. సో అది బాగా వర్కౌట్ అవుద్ది. సో వీళ్ళకి సంబంధించిన టీజర్ త్వరలో వదులుతాం.